శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి నవంబర్ 23, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇవాళ మనం చెప్పబోయేటువంటి అప్డేట్స్ చాలా మందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. సో మొదటి అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్కి ఎవరైతే విజిట్ వీసా పైన వచ్చింటారో అలాంటి వారి యొక్క అకామాని రెసిడెంట్ వీసాగా మార్చుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. అంటే విజిట్ వీసా పైన వచ్చి ఇక్కడ అకామా కొట్టించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి కొత్త వెసులుబాటు అయితే కల్పించారు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్. అయితే ఇది ఎవరికి కల్పిస్తారు, ఎలాంటి కేటగిరీ వాళ్ళు కల్పిస్తారు, దేనికి మారచ్చు, ఏమిటి అనే దాని గురించి కొన్ని వివరాలు అయితే మనం చూద్దాం. ముఖ్యంగా వీళ్ళు చెప్తుందంటే ఒక 5 రకాలైనటువంటి అవకాశాలు మనకు కల్పించారు, వెసులుబాట్లు కల్పించారు ఆ విధంగా మార్చుకోవడానికి. సో మొదటి వచ్చి గవర్నమెంట్ విజిట్ వీసాలపైన ఎవరైతే వచ్చుంటారో, అంటే గవర్నమెంట్ సెక్టార్లో విజిట్ వీసాల పైన వచ్చుంటారు కదా. సో ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర మంత్రిత్వ శాఖల్లో పనిచేయే విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే ప్రభుత్వ సంస్థల్లో విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విజిట్ వీసా పైన, సో అలాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా దీనికి అర్హులు, అకామా అటువంటిది చేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి. సో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ అకామాని గవర్నమెంట్ దాంట్లోకి మార్చేసుకోవచ్చు అనమాట. అంటే అందులో వచ్చిన వాళ్ళు వర్క్ పర్మిట్ని మార్చుకోవచ్చు. అయితే వాళ్ళకి తప్పనిసరిగా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి, లేదంటే సాంకేతిక అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే వీళ్ళకి తప్పనిసరిగా అధికారిక అనుమతి అయితే కావాల్సి ఉంటుంది. అంటే రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారి దగ్గర నుంచి తప్పనిసరిగా అనుమతి కావాల్సి ఉంటుంది. ఆ అనుమతిని ఉన్నట్లయితే వాళ్ళు వారి యొక్క విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు అకామా అనేది కొట్టించుకోవచ్చు ఇక్కడ. సో వాళ్ళ రెసిడెన్స్ అనేది ఇక్కడ పర్మిట్ చేసుకోవచ్చు. సో ఇది గవర్నమెంట్ విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళకి. సో ఇక నెక్స్ట్ మనం కానీ వచ్చినట్లయితే డొమెస్టిక్ వర్కర్స్గా కూడా మార్చుకోవచ్చు. ఎవరంటే కువైట్లో ఎవరైతే విజిట్ వీసా పైన వచ్చుంటారో వాళ్ళు డొమెస్టిక్ వర్కర్సు, లేదంటే దానికి సమానమైనటువంటి వర్క్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి మార్చుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు కల్పించారు. సో దానికి మార్చుకోవాలి అనేసి అంటే సేమ్ ప్రాసెస్, ఈ విధంగా విజిట్ వీసా పైన కువైట్కి వచ్చి ఉండాలి, వచ్చిన తర్వాత మార్చుకోవచ్చు. ఇది రెండవది. సో ఇది చాలామందికి ఉపయోగపడడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇంటి దగ్గర నుంచి ఎవరైతే విజిట్ వీసా పైన కువైట్కి వచ్చి ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకొని ఉంటారు కదా, వాళ్ళు చాలామంది ఇక్కడ ఏదైనా పని దొరికితే బాగుండు, మేము ఇక్కడే చేసుకుంటామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇది. సో విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ విజిట్ వీసా పైన వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఈ విధంగా మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంది డొమెస్టిక్ వర్కర్స్గా, లేదంటే దానికి సమానమైనటువంటి జాబుల్లోకి. అలాగే ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. విజిట్ వీసా పైన వచ్చింటారు, దాని తర్వాత ఇక్కడే వాళ్ళు అకామా కొట్టించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, డిపెండెంట్ వీసా కింద మార్చుకోవచ్చు. అయితే డిపెండెంట్ వీసా మనం ఇక్కడ అకామా కొట్టించుకోవాలంటే దానికి కొన్ని అర్హతలు కావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా కంపల్సరీ కలిగి ఉండాలి. అంటే జీతం 800 దినాలు ఉండాలి. సో అవన్నీ మనకు తెలుసు కదా. సో దానికి సంబంధించిన కూడా మళ్ళీ నేను నెక్స్ట్ అప్డేట్లో మీకు ఇప్పుడు చెప్తాను. సో వాళ్ళు ఎవరైతే విజిట్ వీసా పైన వచ్చి ఉంటారో అలాంటి వాళ్ళు డిపెండెంట్ కింద, అంటే ఫ్యామిలీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఉన్నాడు, భార్యని విజిట్ పైన పిలిపించారనుకోండి, ఆవిడని కావాలంటే ఇక్కడ అకామా కొట్టి పెట్టుకోవచ్చు. అలాగే పిల్లల్ని విజిట్ పైన పిలిపించుంటే వాళ్ళు కూడా అకామా కొట్టి ఇక్కడే పెట్టుకోవచ్చు. కాకపోతే దానికి తప్పనిసరిగా కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి. సో ఉంటేనే వాళ్ళకి అకామా కొట్టడానికి కుదురుతుంది, లేదంటే కుదరదు. అది జనరల్ మామూలు రూల్ అది. కాకపోతే ఇక్కడ వెసులుబాటు ఇచ్చారు. గతంలో అయితే కనుక విజిట్ పైన వచ్చిన వాళ్ళకి అకామా కొట్టడానికి లేదు, కానీ ఇప్పుడు వెసులుబాటు అయితే కల్పించారు. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వర్క్ వీసా పైన కువైట్కి వచ్చి వాళ్ళు అకామా తగిలే లోపు ఏదైనా ఎమర్జెన్సీలో ఇంటికి వెళ్ళిపోయినారనుకోండి, అంటే వీసా తీసుకుంటారు, మిగతా ఇంటి దగ్గర అంతా ప్రాసెస్ చేసుకొని కువైట్కి వచ్చింటారు. అయితే వాళ్ళకి అకామా ఇక్కడ తగలడానికి కొంత టైం అయితే పడుతుంది కదా, మెడికల్ అవ్వాలి, దాని తర్వాత అకామా కొట్టాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక నెల, ఒక్కొక్కసారి ఆ కంపెనీ లేదంటే వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్ని బట్టి కొద్దిగా ఇంకా కూడా లేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. అది ఏ కారణం చేతనే సరే వీళ్ళు ఎమర్జెన్సీలో ఏదైనా అకామా తగలక ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ విజిట్ వీసా పైన కువైట్కి వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ అకామా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఆ వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మినిస్టర్ కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు కలిగిన వాళ్ళకి కూడా వారి యొక్క అనుమతితోటి ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు అనుమతి కనుక ఇస్తే వేరే కేటగిరీ వాళ్ళకు కూడా ఈ విధంగా అకామాలు మార్చుకోవడానికి అయితే అవకాశం ఉండొచ్చు. సో అది ఎవరికి ఏంటనే తెలియదు, కానీ వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులు కలిగిన వాళ్ళకి, సో అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అది. సో వాళ్ళు కొన్ని స్పెషల్ పర్మిషన్లు ఉంటాయి. సో వాటి ద్వారా వాళ్ళు కొన్ని అర్హతలు కలిగిన వాళ్ళకి కూడా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఏంటంటే ఇందులో మనకు బాగా ఉపయోగపడేటువంటిది ఏది అంటే విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు డొమెస్టిక్ వర్కర్స్గా, అంటే గృహ కార్మికులుగా అకామా అయితే మార్చుకోవచ్చు
అలాగే ఫ్యామిలీలో అకామా ఏజెంట్గా కొట్టించుకోవచ్చు. ఫ్యామిలీలో అకామా కొట్టించుకోవాలంటే మళ్ళీ దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అని, రిలేషన్షిప్ సర్టిఫికేట్ అని చెప్పేసి, అలాగే 800 దినాల జీతము ఇవైతే కామన్గా ఉండాల్సి ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి మొదటి అప్డేట్. నెక్స్ట్ దీని తర్వాత కనుక మనం నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే కువైట్ గవర్నమెంట్ కువైట్లో వీసాల జారీకి అలాగే రెన్యువల్కి వీటికి సంబంధించినటువంటి కొత్త ధరలను కూడా తీసుకొచ్చింది. ధరలు అయితే ఇంకా ప్రస్తుతానికి పెరిగాయి. ఆ పెరిగినటువంటి ఛార్జెస్ ఎలా ఉన్నాయి ఏంటి దాని గురించి మనం ఒకసారి చూద్దాం. విజిట్ వీసా కానీ టూరిస్ట్ వీసా కానీ తీసుకోవాలనుకుంటే ప్రస్తుతానికి దానికి అయ్యేటువంటి ఖర్చు 10 దినార్లు. అంటే గవర్నమెంట్ జారీ చేయడానికి ఆ వీసాని మనం రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత దానికి అయ్యేటువంటి ఖర్చు 10 దినార్లు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో 3 దినార్లు మాత్రం ఉండేది, ఇప్పుడు 10 దినార్లు అయితే తీసుకుంటున్నారు. అలాగే మనం ఎవరైనా సరే అకామా రెన్యువల్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఎలా ఉన్నాయి దీని గురించి చూద్దాం. డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఖాదీం అకామా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క అకామా రెన్యువల్ చేయాలనుకుంటే 10 దినార్లు అయితే అవుతుందని చెప్పేసి అంటున్నారు. గతంలో 3 దినార్లు ఉండేది, ఇకపైన 10 దినార్లు అవుతుంది. అలాగే 18 నెంబర్ వీసా కలిగిన వాళ్ళు అంటే సూన్ వీసా కలిగిన వాళ్ళకి గతంలో 10 దినార్లు మాత్రమే ఉండేది, ఇప్పుడు 20 దినార్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. 1 ఇయర్కి నేను చెప్తున్నటువంటి ధరలన్నీ కూడా 1 ఇయర్కి 20 దినార్లు అయితే అవుతుంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క అకామా రెన్యువల్ చేయాలి అనేసి అంటే 20 దినార్లు అయితే అవుతుంది, అంటే ఆర్టికల్ 17. అలాగే ఆర్టికల్ 19 బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన అకామాలు రెన్యువల్ చేయాలంటే 50 దినార్లు అయితే అవుతుంది. అలాగే ఫ్యామిలీ అకామాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, డిపెండెంట్స్ ఉంటారు కదా, భార్య కానీ పిల్లలు కానీ ఇంకా ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్కి అకామా కొట్టింటారు కదా, సో అలాంటి వాటికి సంబంధించి రెన్యువల్ చేయాలంటే మాత్రం 20 దినార్లు అవుతుందని చెప్పేసి అంటున్నారు. గతంలో 10 దినార్లు ఉండేది, ఇప్పుడు దాన్ని 20 దినార్లు అయితే చేశారు. సో ఈ విధంగా కొత్త ధరలను అయితే తీసుకొచ్చారు. సో ఇవి మనకు జనరల్గా ఉపయోగపడే వాటి గురించి మనం చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. కువైట్కి సంబంధించిన పౌరులకు సంబంధించినవి ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద బిజినెస్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇలాంటివి కొన్ని వేరే ఉన్నాయి. వాటితో మనకి అంత అవసరం లేదు కాబట్టి మనకు ముఖ్యంగా ఉపయోగపడే వాటి గురించి మాత్రమే మీకు నేను ధరలు అయితే తెలియజేశాను. ఇదిలా ఉండగా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే కువైట్లో ఈ ఫ్యామిలీకి అలాగే ఫ్యామిలీ కానీ డిపెండెంట్ వీసాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి తప్పనిసరిగా 800 దినాల జీతం అయితే ఉండాలి అనేటువంటి నిబంధన కూడా వాళ్ళు మరొకసారి గుర్తు చేశారు. ఎందుకంటే ఫ్యామిలీ వీసాలు అంటే డిపెండెంట్ వీసాలు ఇవైతే కనుక మామూలుగా ఇప్పుడు కొట్టుకోవచ్చు జీతంతో సంబంధం లేకుండా అని అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాదు. అది కంపల్సరీగా ఫ్యామిలీ కానీ లేదా డిపెండెంట్కి కానీ మనం అకామా కొట్టాలి అంటే తప్పనిసరిగా 800 దినాల జీతం అయితే కనుక ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కువైట్లో భర్త ఉన్నారు, భార్యని డిపెండెంట్ కింద పిలిపించుకోవాలన్నా లేదంటే పిల్లల్ని డిపెండెంట్ కింద పిలిపించుకోవాలనుకున్నా, లేదు వాళ్ళ ఫస్ట్ సెకండ్ డిగ్రీ రిలేటెడ్ రిలేషన్షిప్ ఎవరైతే ఉంటారు అంటే భార్య తరపున కానీ భర్త తరపున కానీ తల్లిదండ్రులు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా పిలిపించుకోవచ్చు. సో వారికి కూడా అకామా డిపెండెంట్ కింద వాళ్ళకి ఇక్కడ అకామా కొట్టాలంటే తప్పనిసరిగా 800 దినాల జీతం అనేటువంటిది తప్పనిసరి. విజిట్ వీసాకి అయితే కనుక జీతంతో నిబంధన లేదు, ఎవరైనా రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఉంటే పిలిపించుకోవచ్చు. కానీ అకామా కొట్టాలంటే మాత్రం తప్పనిసరిగా 800 దినాల జీతం అయితే కనుక ఉండాలి. అయితే ఇక్కడ మళ్ళీ ఈ అకామా కొట్టడానికి కూడా కొన్ని ధరలను అయితే నిర్ణయించడం జరిగింది. జనరల్గా మనం చెప్పుకున్నాం ఫ్యామిలీ వీసాలు రెన్యువల్ చేయడానికి ఎటువంటి ఖర్చు వచ్చి 20 దినార్లు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో అది కామన్. ఇప్పుడు భార్యకి కానీ పిల్లలకు కానీ అకామా రెన్యువల్ చేయాలంటే 20 దినార్లు అవుతుంది. అయితే అదే ఫ్యామిలీలో భార్య పిల్లలు కాకుండా డిపెండెంట్ కింద ఇంకెవరైనా ఉంటారు చూడండి, అంటే భర్త తరపు కానీ భార్య తరపు కానీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ అకామా కొట్టాలి అంటే 300 దినార్లు అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వీళ్ళలాగా ఫ్యామిలీనే కదా, వాళ్ళు కూడా ఫ్యామిలీ అకామానే కదా తక్కువ కదా అనుకుంటే లేదు, వాళ్ళకి మాత్రం 300 దినార్లు అయితే అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక సంవత్సరానికి అయ్యేటువంటి ధరలు మాత్రమే. అయితే కొన్ని కేటగిరీల వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో ఆ కేటగిరీలు ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఈ ఫ్యామిలీ విజిట్ డిపెండెంట్ కింద పిలిపించుకోవాలి అనేసి అంటే 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇండియాలో అంటే మనం భారతదేశం కాబట్టి మన భారతదేశం సంబంధించి చూద్దాం. సో మన వారి బయట దేశాల్లో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మన ఇంటికాడ ఉన్నారనుకోండి, పిల్లలు 5 ఇయర్స్ కన్నా తక్కువ వయసు ఉంది వాళ్ళకి, తల్లిదండ్రులు మాత్రం కువైట్లో ఉన్నారు, ఇద్దరు సూన్ వీసా కలిగి ఉన్నారు. అప్పుడు ఈ 800 దినాల జీతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఆ పిల్లవాడిని అయితే కనుక కువైట్కి పిలిపించుకోవచ్చు. సో అది పాప కావచ్చు బాబు కావచ్చు ఎవరైనా సరే 5 ఇయర్స్ లోపు ఉంటే జీతంతో సంబంధం లేకుండా కువైట్కి పిలిపించుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ కువైట్లో కనుక పిల్లలు పుట్టిండి కువైట్లోని ఇద్దరు భార్యాభర్తలు కనుక ఉండి వాళ్ళకి సూన్ అకామా కనుక కలిగి ఉన్నట్లయితే జీతంతో సంబంధం లేకుండా వాళ్ళకి అకామా అయితే కనుక కొట్టచ్చు. సో ఈ నిబంధన అయితే కనుక ఇచ్చారు. అలా అంటే కువైట్లో ఉండాలి ఆల్రెడీ, లేదంటే కువైట్లో పుట్టిండాలి. సో కువైట్లో పుట్టిండి కువైట్లోనే ఉంటే కనుక వాళ్ళకి జీతంతో సంబంధం లేకుండా కొట్టచ్చు. లేదు 5 ఇయర్స్ కన్నా తక్కువ వయసు ఉండి ఇండియాలో కనుక ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించుకొని వాళ్ళకైనా సరే అకామా అంటే కొట్టచ్చు. సో ఇక్కడ వాళ్ళకి జీతంతో సంబంధం లేదనమాట.
సో ఆ విధంగా కూడా వెసులుబాటు అయితే కల్పించారు. ఇంకా ఇవి కాకుండా మరొక 9 రకాలైనటువంటి కేటగిరీ వాళ్ళకి కూడా ఈ జీతంతో సంబంధం లేకుండా అకామాలు కొట్టుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఆ కేటగిరీలు ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మొదటిది వచ్చి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటువంటి లీగల్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి 800 దినాల జీతంతో సంబంధం లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కువైట్కి పిలిపించుకోవచ్చు. అంటే ఫ్యామిలీ డిపెండెంట్ కింద పిలిపించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో, అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి, సూపర్వైజర్సు, టీచర్సు అండ్ సోషల్ అండ్ సైకలాజికల్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, సో అలాంటి వారికి కానీ, అలాగే ఇంజనీర్స్ వర్కింగ్ ఇన్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ పనిచేసినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి డాక్టర్స్, ఫార్మసిస్టులు, అలాగే నర్సులు, మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా వెసులుబాటు అయితే కల్పించారు. అలాగే మతపరమైనటువంటి వాటిల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మసీదుల్లో పనిచేసేటువంటి ఇమాములు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వారికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అలాగే మీడియా ప్రొఫెషనల్స్, అంటే మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే జర్నలిస్టులు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో, అంటే స్పోర్ట్స్లో మంచి టెక్నికల్స్ కలిగి ఉండి ఇక్కడ స్పోర్ట్స్ పరంగా వాళ్ళకి టీచింగ్ ఇచ్చేవాళ్ళు, అంటే కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అలాగే శ్మశానాల్లో ఈ అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు, అలాగే ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని 800 దినాల జీతంతో సంబంధం లేకుండా పిలిపించుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ 9 కేటగిరీల వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇచ్చారు. సో మిగతా వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా 800 దినాల జీతం అయితే ఉండాలి. అందులో మన వాళ్ళకి బాగా ఉపయోగపడేటువంటిది ఏంటంటే, నేను చెప్పాను కదా, చిన్నపిల్లలు 5 years లోపు ఉండే వాళ్ళకి ఇండియాలో కనుకుంటే వాళ్ళని పిలిపించుకోవచ్చు జీతంతో సంబంధం లేకుండా. లేదా ఆల్రెడీ కువైట్లో కనుక పిల్లలు పుట్టుంటే వాళ్ళకి జీతంతో సంబంధం లేకుండా అకామైతంగా కొట్టుకోవచ్చు. సో ఇది మన వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఇంకొక అప్డేట్. దీంతో పాటుగా కువైట్ గవర్నమెంట్ ఇంకొక వెసులుబాటు కల్పించింది. కువైట్లో రెసిడెన్సీ రెన్యువల్ అనేటువంటిది 5 నుంచి 15 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే అకామా అనేది 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఒకేసారి రెన్యువల్ చేసుకోవచ్చు అంట. అయితే అది ఎవరికి ఏమిటంటే దాన్ని కొన్ని కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఆ కేటగిరీల వారీగా రెన్యువల్ చేసుకోవచ్చు. మొదటి కేటగిరీ వచ్చి స్టాండర్డ్ రెసిడెన్సీ, ఇది 5 సంవత్సరముల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. రెండోది వచ్చి ఎక్స్టెండెడ్ రెసిడెన్సీ అనమాట, ఇది 10 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లాంగ్ టర్మ్ రెసిడెన్సీ, ఇది 15 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. సో మొదటిది స్టాండర్డ్ రెసిడెన్సీ అంటే మనలాంటి వాళ్ళకి సంబంధించింది. జనరల్గా ఉండే వాళ్ళందరిది కూడా 5 సంవత్సరాల వరకు మనం అకామైతంగా రెన్యువల్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ రెసిడెన్సీ అంటే కువైట్ పౌరులకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించింది. అలాగే కువైట్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ కలిగినటువంటి ప్రవాసీలు ఉంటారో అలాంటి వారు, అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అనుమతించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసులు, వీళ్ళు 10 సంవత్సరాల వరకు ఒకేసారి అకామైతంగా రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి లాంగ్ టర్మ్ రెసిడెన్సీ, ఇది కువైట్కి సంబంధించిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. సో వాళ్ళు ఎవరికైతే ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇస్తారో వాళ్ళు ఈ విధంగా రెన్యువల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పటికీ 5 నుంచి 15 సంవత్సరాల వరకు అకామాలు అయితే రెన్యువల్ చేసుకోవచ్చు. మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం 5 సంవత్సరాల వరకు అయితే చేసుకోవడానికి వెసులుబాటు ఏదైనా ఉంది ఈ కొత్త చట్టం ద్వారా. నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్లో మనం అకామా కనుక కొట్టుకోవాలి అనేసి అంటే, మనం అకామా కొట్టినటువంటి సమయానికి మన పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉన్నటువంటిది మినిమం 1 సంవత్సరం అకామా కావాలంటే 1 సంవత్సరం వ్యాలిడిటీ ఉండాలి, 2 సంవత్సరాల అకామా కావాలంటే 2 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉండాలి. ఇది జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే. అయితే 6 నెలలు వ్యాలిడిటీ పాస్పోర్ట్కి ఉన్నా సరే అకామా రెన్యువల్ చేసుకోవచ్చు అంటున్నారు. అయితే అది ఎవరికో తెలిసిన వివరాలు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ కొత్త కానూన్ తీసుకొచ్చింది కదా, ఏమని, ఎవరైతే విజిట్ వీసా పైన కువైట్కి వచ్చి ఉంటారో అలాంటి వారు వారి యొక్క విజిట్ వీసాని కువైట్లో రెసిడెన్సీగా మార్చుకోవచ్చు, అంటే ఇక్కడ అకామా కొట్టించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేశారు. జనరల్గా విజిట్ వీసా ఇచ్చేదానికి ఉన్నటువంటి నిబంధన ఏమిటి, వారి యొక్క పాస్పోర్ట్ మినిమం 6 నెలల వ్యాలిడిటీ ఉంటే కనుక వాళ్ళకి విజిట్ వీసా అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పాస్పోర్ట్ అనేది 6 నెలల్లో సంవత్సరం వ్యాలిడిటీ ఉంది, కువైట్కి వచ్చేసారు విజిట్ వీసా పైన. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ వీసాగా మార్చుకోవాలనుకుంటున్నారు. సో అప్పుడు వాళ్ళ పాస్పోర్ట్లో టైం లేదు కదా, ఎందుకంటే విజిట్ వీసా పైన వచ్చినప్పుడు 6 నెలలు ఉన్న చాలు కాబట్టి 6 నెలలు ఉందని చెప్పేసి ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వర్క్ వీసాగా మార్చుకోవాలనుకుంటున్నారు. సో అకామా అప్పుడు తగులుతుందంటే జనరల్గా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే తగలదు, కానీ విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళకి 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఉంటే కనుక వాళ్ళ పాస్పోర్ట్లో వీళ్ళకి వెసులుబాటు ఉంది. సో వాళ్ళకి అకామా అయితే తగులుతుంది. 1 సంవత్సరానికి లేదా 2 నెలలకు వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయించేదాన్ని బట్టి అకామా అయితే తగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరానికి అనుకుందాం అకామా తగులుతుంది. కాకపోతే వాళ్ళు తప్పనిసరిగా
ఆ పాస్పోర్ట్ అంటే ఉంటుంది, ఆ డేట్ అయిపోయే లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 నెలలు టైం ఉంది కదా పాస్పోర్ట్కి, ఆ లోపు తప్పనిసరిగా వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసుకుంటేనే ఇలా రెసిడెన్స్ ఉంటుంది, వ్యాలిడిటీగా ఉంటుంది. ఒకవేళ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా ఇలా అకామా క్యాన్సిల్ అయిపోతుంది. లేదు వీళ్ళు జాబ్ అనేటువంటిది పోయినా సరే ఆటోమేటిక్గా ఇలా అకామా అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ విధంగా ఉంటుంది. సో ఆ విధంగా వెసులుబాటు ఏదైనా వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది, అందరికీ కాదు. ఎందుకంటే దీనిపైన కొంతమందికి డౌట్ రావచ్చు, అంటే మాకు తక్కువ వ్యాలిడిటీ ఉన్నా కూడా అకామా తగిలేస్తుందా అయితే అని చెప్పేసి. లేదు, అందరికీ కాదు. అది విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళకి మాత్రం ఒక వెసులుబాటుతోటి వాళ్ళకి అకామా తగులుతుంది. దాని తర్వాత వాళ్ళు తప్పనిసరిగా రెన్యువల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పాస్పోర్ట్. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ దేశ బహిష్కరణకు సంబంధించి కూడా ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. జనరల్గా కువైట్లో ఎవరైనా సరే నివాస కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, అలాగే ఇక్కడ చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళు, నేరాలకు పాల్పడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారిని జనరల్గా దేశ బహిష్కరణ అయితే చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి సంబంధించే మరి కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే కువైట్లో ఎవరైనా సరే సరైనటువంటి ఆదాయం వనరులు లేకుండా కువైట్లో ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారిని కూడా దేశ బహిష్కరణ చేయడానికి గవర్నమెంట్కి అయితే రైట్స్ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వారికి ఉద్యోగం లేదు, సరైనటువంటి ఆదాయం లేదు, మరి కువైట్లో వాళ్ళు తినడానికి వాటికి ఎలాగ ఇబ్బందే కదా. సో అలాంటి వాళ్ళని గుర్తించి వారిని దేశ బహిష్కరణ చేయడానికి గవర్నమెంట్కి అయితే రైట్స్ ఉన్నాయి. అలాగే కువైట్లో ఎవరైనా సరే వేరే స్పాన్సర్ దగ్గర పనిచేస్తున్నట్లయితే, జనరల్గా మనకి అకామా ఎక్కడ ఉంటుందో అక్కడే పని చేయాలి, అలా కాకుండా వేరే దగ్గర పని చేస్తున్నట్లయితే కనుక వారిని కూడా దేశ బహిష్కరణ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వేరే దగ్గర మనం పనిచేయడానికి, పార్ట్ టైం కింద పనిచేయడానికి స్పెషల్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. అయితే ఆ స్పెషల్ పర్మిషన్ కూడా లేకుండా ఎవరైనా పని చేస్తుంటే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వారిని కూడా దేశ బహిష్కరణ చేయడానికి అవకాశాలు అయితే కనుక ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక దీంతో పాటుగా కువైట్లో ఎవరైనా సరే నేరాలకు కనుక పాల్పడినట్లయితే, లేదు ఏదైనా గొడవలు అవ్వడానికి కారణంగా అయినట్లయితే అలాంటి వారిని కూడా గవర్నమెంట్ దేశ బహిష్కరణ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీటితో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి 3 విషయాలు కూడా తెలియజేసింది. అదేంటంటే కువైట్లో ఎవరైనా సరే ప్రజా నైతికతను దెబ్బతీసేలాగా, లేదు తరచుగా గొడవలు పడడం కానీ, నేరాలకు పాల్పడడం కానీ, వేరే కువైట్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి చేసినట్లయితే అలాంటి వాళ్ళని కూడా దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది. అలాగే కువైట్లో 5 సంవత్సరముల కాలంలో ఎవరైనా సరే ఒక 3 నేరాలకు సంబంధించినటువంటి కేసుల్లో ఇరుక్కొనుండి ఒక కేసులో మాత్రం జైలుకి వెళ్ళినట్లయితే, మొత్తం 3 కేసులు ఉండాలి, అలాగే ఒక కేసులో జైలుకి వెళ్ళి ఉండాలి. అలా జరిగినా సరే వారిని దేశ బహిష్కరణ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. లేదు అదే 5 సంవత్సరాల కాలంలో 4 నేరారూపమైనటువంటి కేసులుండి అవి శిక్షగా కనుక మారినట్లయితే అప్పుడు కూడా వాళ్ళని దేశ బహిష్కరణ చేయడం పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు నేరాలకు పాల్పడి ఉండి అది నిరూపితమైతే, వీళ్ళు నేరాలు చేశారని చెప్పేసి కేసు కనుక నమోదైతే, 4 కేసులు కనుక నమోదయ్యాయి అనుకోండి ఒకే 5 సంవత్సరాల కాలంలో, వారిని కూడా దేశ బహిష్కరణ చేస్తారు. సో ఈ విధంగా కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. కాబట్టి కువైట్లో అయినా సరే నేరాలకు పాల్పడాలంటే భయపడతారు ఇంకా. ఎందుకంటే గతంలో అయితే ఏదో ఏముంది అక్కడ జైలుకి వెళ్ళడం రావడం, లేదంటే ఆ కేసు కొట్టించుకోవడం ఏదో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. కేసు కనుక నమోదైందా, 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు కనుక కేసు నమోదైందా అంతే, వారిని దేశ బహిష్కరణ చేస్తారు. లేదు 3 కేసులు నమోదయ్యి ఒక కేసులో జైలుకి వెళ్ళొచ్చున్నా సరే దేశ బహిష్కరణ చేస్తారంట. సో ఈ విధంగా ఇది కూడా ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో ఆ ఎంబసీ వాళ్ళు పాస్పోర్ట్కి సంబంధించిన ఒక అప్డేట్ని అయితే తెలియజేస్తున్నారు. అదేంటంటే కువైట్లో ఎవరైనా సరే పాస్పోర్ట్ రెన్యువల్కి కనుక ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇండియాలో ఏదైనా క్రిమినల్ కేసులు కనుక పెండింగ్లో ఉన్నట్లయితే వారి యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది, సస్పెండ్ చేస్తారు, రెన్యువల్ అనేది అవ్వదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. పోనీ ఇంక వేరే ఏదైనా స్పెషల్ అంటే 2 సంవత్సరాలకి పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు కదా, సో అలాంటి స్పెషల్ పాస్పోర్ట్ ఏమైనా ఇష్యూ చేస్తారంటే దానికి తప్పనిసరిగా కోర్టు నుంచి లెటర్ కావాల్సి వస్తుంది, అక్కడ కేసుకు సంబంధించిన లెటర్, ఇంకా కొన్ని పర్మిషన్లు అయితే కావాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉంటేనే ఇస్తారు, లేదంటే లేదు అని చెప్పేసి అన్నారు దానికి కూడా. సో డైరెక్ట్గా ఆ పాస్పోర్ట్ కూడా ఇవ్వరు. ఎందుకంటే కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి 10 ఇయర్స్ పాస్పోర్ట్ కాకుండా 2 ఇయర్స్కి పాస్పోర్ట్ అయితే ఇస్తారు. సో ఆ లోపు మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి. సో ఏదైనా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉంటే అది కూడా ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చూసుకోండి, ఎలాంటి క్రిమినల్ కేసులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఎంబసీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. కొంతమంది ఇండియాలో గతంలో సాఫర్ వెళ్ళినప్పుడు ఏదైనా నేరాలకు పాల్పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే యాక్సిడెంట్లు జరిగినటువంటి వాటిలో కావచ్చు, లేదంటే ఏదైనా చిన్న గొడవలకి కోర్టు స్టేషన్ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళపైన ఏదైనా అక్కడ ఎఫ్ఐఆర్లు నమోదైనా లేదంటే కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉంటారు. గతంలో ఎప్పుడో 10 సంవత్సరాలకు ముందు జరిగినట్టు అయినా సరే కావచ్చు. ఇప్పుడు కనుక అవి ఆన్లైన్లో ఉన్నట్లయితే పాస్పోర్ట్ మనం రెన్యువల్కి అప్లై చేసినప్పుడు ఇండియాలో వెరిఫికేషన్ అయినప్పుడు వెరిఫికేషన్లో కనుక వీళ్ళకి పైన కేసులు ఉన్నాయని తెలిస్తే ఈ పాస్పోర్ట్ రెన్యువల్ అనేది హోల్డ్ అయిపోతుంది, క్యాన్సిల్ చేసేస్తారు. అంటే మళ్ళీ అది రెన్యువల్ కాదనమాట. సో ఆ విధంగా హోల్డ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి.
ఎందుకంటే బయట దేశాలకు రావాలంటే మనపైన ఎలాంటి కేసులు కానీ ఉండకూడదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఏదైనా ప్రతి ఒక్కరూ ఉండండి. ఇంటికి వెళ్ళినప్పుడు గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. కువైట్లో నిత్యావసర వస్తువులు అంటే రేషన్ సరుకులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అక్రమంగా బయట మార్కెట్లో కలిగి ఉన్నందుకు 5 ఏషియన్ వ్యక్తుల్ని అలాగే ఒక బిదూన్ వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు. జనరల్గా మనందరికీ తెలిసింది కదా, కువైట్లో సబ్సిడీకి లభించే వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ బియ్యం కానీ, పాల డబ్బాలు కానీ, నూనె కానీ, ఇంకా ఇతరత్ర ఉన్నాయి కదా, వీటిని అక్రమంగా కలిగి ఉండకూడదు. అలాగే ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే కలిగి ఉండాలి. అంటే కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అవి వాళ్ళ దగ్గర మాత్రమే ఉండాలి, బయట ఎవరి దగ్గర కానీ ఉండకూడదు. అలాగే బయట దేశాలు కూడా తరలించకూడదు. ఒకవేళ ఎవరైనా కువైట్ వాళ్ళ దగ్గర తెలిసి మనకి ఇస్తే అది మనం వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా అంతే తప్ప వాటిని అమ్మకూడదు, అలాగే బయట దేశాలకు తరలించకూడదు. సో వీళ్ళు ఆ విధంగా బిజినెస్ చేస్తున్నారు ఏకంగా వీళ్ళు, ఈ 5 మంది ఏషియన్ వ్యక్తులు అలాగే ఆ బిదూన్ వ్యక్తి. సో ఆ కారణం చేత వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏంటంటే స్వాధీనం చేస్తున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత వారం రోజుల్లో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా 23,495 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 32 మోటార్ సైకిల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు, 42 మందిని కోర్టుకి రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు ట్రాఫిక్ కోర్టుకి. అలాగే 21 మంది ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. 36 మంది జువైనల్స్ని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే చిన్నపిల్లలు అనమాట, అంటే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కూడా, అంటే లైసెన్స్ పొందడానికి కూడా అర్హత ఉండదు వాళ్ళకి, సో అలాంటి వాళ్ళు అనమాట మైనర్లు 36 మందిని జువైనల్ కోర్టుకి ఇతనికి రెఫర్ చేయడం జరిగింది. అలాగే కువైట్ వ్యాప్తంగా ఈ వారం కాలంలో 1246 ట్రాఫిక్ ప్రమాదాలు ఇతనికి జరిగినట్లు తెలియజేస్తున్నారు. అందులో 208 మందికి ఈ ప్రమాదాల కారణంగా గాయాలు కూడా అయినట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ గత వారం రోజుల్లో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వారికి సంబంధించిన డేటాని ఈ విధంగా వాళ్ళు విడుదల చేశారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ నెల 22వ తారీఖున అనగా నిన్న మన భారతదేశం నుంచి కువైట్కు వస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి కువైట్లో నిషేధించబడినటువంటి పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అలాంటి వ్యక్తిని ఆ వ్యక్తి తీసుకొస్తూ ఉండగా పట్టుబడ్డాడు. జనరల్గా నిర్వహిస్తున్నటువంటి స్కానింగ్లో భాగంగా అతని లగేజ్లో అనుమానిత వస్తువులు ఇతనికి ఉన్నట్లు వీళ్ళు గుర్తించారు. దాంతో ఓపెన్ చేసి చూస్తే సుమారుగా 16 కేజీల పొగాకు ఉత్పత్తులు ఇతనికి అందులో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ తంబాకు ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. ఏకంగా 16 కేజీలు. సో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఆయనకి పని కావాలి, అలాగే వాళ్ళ భార్యకి కూడా పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఇద్దరు కువైట్లోనే ఉంటున్నారు. ఈయనకొచ్చి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. 13 సంవత్సరాల అనుభవం ఇతనికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళ భార్యకి వచ్చి వంట పని లేదంటే క్లీనింగ్ పని ఈ 2 వచ్చు. వాటిపైన కూడా 7 సంవత్సరాల అనుభవం ఇతనికి ఉంది. సో కువైట్ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే క్లీనింగ్ వంట కోసం ఏదైనా వేకెన్సీ ఉన్నా, అలాగే డ్రైవర్ వేకెన్సీ ఏదైనా ఉన్నా సరే సమాచారం అందించడం చెప్పేసి కోరుతున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. అది కూడా టెంపరవరీగా కావాలంటే. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే టెంపరరీ డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయన 20 నెంబర్ వీసా కలిగి ఉన్నారు, తనాదాలపైన వస్తున్నారంట. సో ఎక్కడైనా సరే డ్రైవర్ పని ఉంటే కనుక చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు. మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ చంద్రలేఖ అనేటువంటి పాప 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 290 రూపాయల 25 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 37 దినార్ల 222 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 40 దినార్ల 591 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.